కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద జరుగుతున్న ఈ పరిచర్య కేవలము విశ్వాసముతో చేస్తున్న పరిచర్య. క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడవద్దు, భయపడవద్దు. చాలామంది సిగ్గుపడతారు ఇవాళ ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి. కామ, క్రోధ, లోభ, మద మత్సరాలు లేనివాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని సవాలు చేసినప్పుడు ఒక్కడు కూడా నోరు మెదపని దేవుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఒక జైపాల్ జీవితంలో జరిగిన సంభవాలు మనం వింటుండగా మన జీవితాల్లో జరిగిన సంభవాలను గుర్తు చేసుకుంటూ, ఆ సంభవాలలో మన సంభవాలు కూడా ఉన్నాయన్నది గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి దేవుడిని ఘనపరచాలి. నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే నువ్వు అంత గొప్పవాడు అవుతావు. నేను దేవుడిని గణపరచాలి. నా దేవుడు గొప్పోడు, నా దేవుడికి ఏదైనా చేసి పెడతాడు. వచ్చిన వాడికి మరణ భయం లేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చనిపోతే పరలోకం. హల్లెలూయా. ఒక సంవత్సరాల సేవలో, నా 52 సంవత్సరాల భక్తి జీవితంలో అనేక భయాలు నన్ను పట్టి పీడించినప్పుడు, మనుషులందరూ నన్ను విడిచిపెట్టినప్పుడు, నా దేవుని సన్నిధిలో కన్నీటితో నేను మొరపెట్టినప్పుడు, ఎక్కడ నేను భయపడిపోయానో అక్కడ నన్ను సాక్షిగా నిలబెట్టాడు. నేను సమర్పించుకున్నాను దేవునికి. కాబట్టి ఆపదల్లో మరణం నుండి తప్పించాడు, కీడు నుండి తప్పించాడు. ఇవి తెలిసిన యాక్సిడెంట్లు. తెలియకుండా ఎన్నిసార్లు దేవుడు వెంట్రుక వాసిలో కీడు తప్పించాడు అన్నది లెక్కకు మించి ఉన్నాయండి. సింహపు పిల్లలకు లేమి కలుగుతుంది, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదండి. ముందు దేవుని మీద ప్రేమించండి, ముందు దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆ తర్వాత మీకు లోకంలో ఉన్న ఆపదలు, శ్రమలు, నిందలు, బాధలు అన్నిటినీ ఎదిరించగలిగిన, సాధించగలిగిన, నిలబడగలిగిన, ఫలించగలిగిన దీవెనలు మీ వెంటాడుతాయి. అప్పుడు మీరు కూడా చెప్పగలుగుతారు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. నా విమోచకుడు, నా రక్షకుడు సజీవుడు. ఆయన మళ్ళీ భూలోకానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేను సమాధిలో నా శరీరం కుళ్ళిపోయినా, నా ఎముకలు ఎండిపోయినా, నేను నా కన్నులారా నా యేసయ్యను చూస్తాను. అది నిజంగా జరగబోతుందండి.
ప్రతి ఈ కార్యం కొరకు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. అయితే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు.